అగదా ఎంఎస్ రాజు రిటర్న్ అండ్ డైరెక్షన్ లో కామాక్షి గారు మెయిన్ లీడ్ గా వచ్చింది. జస్ట్ ఇప్పుడే సినిమాని కంప్లీట్ చేసి వచ్చా. నిజం చెప్పాలంటే ఈ సినిమా ట్రైలర్ టేజర్ చూసినప్పుడు నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా బాగున్నాయి. ఒక డిఫరెంట్ అర్రర్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ తోనే థియేటర్ కి వెళ్ళాను. మరి సినిమా అంచనాలను అందుకుందా? అసలు అగదా అంటే ఏంటి? సినిమా నిజంగా భయపెట్టిందా? ఫుల్ రివ్యూలో చూద్దాం. ముందుగా ఒక మాట, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. రివ్యూ ఎండ్ వరకు చూసి రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో అగదా అనే ఒక ఎనర్జీ గురించి చెప్తారు. అది దెయ్యమా, నెగటివ్ ఎనర్జీనా, ఇంకేదైనా శక్తినా అనేది మొదట్లో క్లియర్ గా చెప్పకుండా ఒక మిస్టరీలా మెయింటైన్ చేశారు. ఒక గుహకు సంబంధించిన ప్రాంతంలో అగదా అనే శక్తి ఉందని, ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్తే వాళ్ళకు చెడు జరుగుతుందనే నమ్మకం ఉంటుంది. అయితే హీరోయిన్ కి సంబంధించిన ఫ్యామిలీ ఒక పని మీద ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం, మనుషులు చనిపోవడం, నెగిటివ్ విషయాలు జరగడం, ఇలా ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అసలు అగదా ఎవరు? హీరోయిన్ కి అగదాకి ఉన్న సంబంధం ఏంటి? తన ఫ్యామిలీని ఈ శక్తి నుంచి హీరోయిన్ ఎలా కాపాడింది? ఇదే సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్ చెప్పాలంటే, ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది లొకేషన్స్. చాలా అర్రర్ సినిమాల్లో గ్రీన్ స్క్రీన్ సెట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, కానీ అగదాలో ఫారెస్ట్, విలేజ్, అవుట్డోర్ లొకేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు ఒక నేచురల్ లొకేషన్ లో షూట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ విషయంలో మాత్రం ఎంఎస్ రాజు గారిని మెచ్చుకోవాల్సిందే. ఇక సెకండ్ ప్లస్ వచ్చేసి సినిమా తాలూకు సెటప్. మొదటి 5 నుంచి 10 నిమిషాల వరకు సినిమా ఒక మంచి అర్రర్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ ఇస్తుంది. అసలు ఏం జరుగుతుంది, అగదా ఏంటి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం మరి అద్భుతంగా ఏమీ లేదు, కానీ బ్యాడ్ గా కూడా అనిపించదు. అవసరానికి తగ్గట్టుగా ఓకే పర్వాలేదు అనే ఫీలింగ్ గా కలిగింది. ఇక మెయిన్ అండ్ లాస్ట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్. హీరోయిన్ క్యారెక్టర్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా తన పరిధిలో బాగానే చేసింది. ముఖ్యంగా కామాక్షి గారిని ఈ క్యారెక్టర్ కి తీసుకోవడం గుడ్ డెసిషన్ అనే చెప్తాను. ఆమెను చూస్తే క్యారెక్టర్స్ కి కావాల్సిన ఒక డివైన్ ఎనర్జీ కనిపిస్తుంది. ప్రీవియస్ మూవీస్ లో కూడా పొలిమేర 1 కానివ్వండి, 2 కానివ్వండి, ఇంకో మూవీ ఏదో ఉందో గుర్తులేదు, బట్ హర్రర్ మూవీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. తన లుక్ కానివ్వండి, తన మేనరిజమ్స్ కానివ్వండి, సో ఆ రేంజ్ లో ఈ సినిమాలో కూడా అద్దరగొట్టిందని చెప్పాలి. ఇక సినిమా మెయిన్ ప్రాబ్లం విషయానికి వస్తే, ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మైనస్, హర్రర్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. హర్రర్ సినిమా అంటే మనల్ని భయపెట్టాలి, కానీ ఈ సినిమాలో నిజంగా భయపడేలా చేసే సీన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అగదా గురించి మొదట్లో ఇచ్చే బిల్డప్ ఒక రేంజ్ లో ఉంటుంది, కానీ చివరకు అగదాన్ని చూపించినప్పుడు ఆ బిల్డప్ కి తగ్గ ఇంపాక్ట్ మాత్రం రాదు. మనం భయపడాల్సిన చోట కొన్ని సందర్భాల్లో నవ్వుకునే పరిస్థితి కూడా వచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా థ్రిల్ అనేది మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బానే ఉంటుంది. సినిమా మొత్తం ఒక మిస్టరీని క్రియేట్ చేస్తుంది, కానీ ఆ మిస్టరీని ఒక్కొక్కటిగా రివీల్ చేసే విధానం అంత ఎంగేజింగ్ గా అనిపించదు. క్యారెక్టర్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మనం కూడా సమాధానం కోసం వెయిట్ చేస్తాం, కానీ ఆ సమాధానం వచ్చినప్పుడు మాత్రం ఓకే ఇదేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. థర్డ్ మైనస్ అగదా యొక్క బ్యాక్ స్టోరీ. హర్రర్ సినిమాలో నెగిటివ్ ఎనర్జీకి ఒక బలమైన బ్యాక్ స్టోరీ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ స్టోరీతోనే కదా మనం ఆ ఎంటిటీతో కనెక్ట్ అవుతాం. కానీ అగదా విషయంలో ఆ బ్యాక్ స్టోరీ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు. స్ట్రాంగ్ గా కాదు, అసలు ఉండదు. అక్కడే సినిమా మనల్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, క్లైమాక్స్. సినిమా మొదట్లో అగదాను ఎంత పవర్ఫుల్ గా బిల్డ్ చేస్తారో, క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ పవర్ ని అంతా విజువలైజ్ చేయలేకపోయారు. దీంతో క్లైమాక్స్ రావాల్సిన ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు నా వరకు. కొంతమందికి మాత్రం క్లైమాక్స్ పర్లేదు అనిపించవచ్చు, కానీ నాకైతే కంప్లీట్ గా మిస్ఫైర్ అయింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? నిజం చెప్పాలంటే నాకు హర్రర్ సినిమాలు చాలా ఇష్టం. థియేటర్ లో కూర్చొని భయపడడం అంటే ఇంకా ఇష్టం. అందుకే ఈ సినిమా ట్రైలర్ టేజర్ చూసి మంచి హర్రర్ థ్రిల్లర్ చూడబోతున్నామనే అనుకున్నాను, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం డిసప్పాయింట్మెంట్ అయితే కలిగింది. మసూదా తర్వాత ఒక మంచి తెలుగు హర్రర్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా కూడా పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదనే చెప్పాలి. అయితే నేచురల్ లొకేషన్స్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓకే పర్వాలేదు అనిపించే బీజిఎం లాంటి కొన్ని విషయాలు మాత్రం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది నా ఆనెస్ట్ రివ్యూ. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.